సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేదంతా ఈ స్థూల శరీరం ద్వారా. స్థూల శరీరము సుఖదుఖ భోగాలకే కాకుండా మంచి చెడు కార్యాలు కూడా ఈ స్థూల శరీరం ద్వారానే చేస్తున్నాం మనం. స్థూల శరీరం ద్వారా చేసే ఈ మంచి చెడుకు మనకు పాపము పుణ్యము అనే కర్మఫలం లభిస్తుంది. ఈ పాపము పుణ్యము అనే కర్మఫలము సుఖాన్ని దుఃఖాన్ని భోగించనిదే నశించదు. ఈశ్వరుడు ఈ స్థూల శరీరం ద్వారా పాపఫలమైన దుఃఖాన్ని కానీ పుణ్యఫలమైన సుఖాన్ని కానీ అనుభవింపజేస్తాడు. సూక్ష్మ